హెయిర్ గ్రోత్ జెల్ నేర్పించబోతున్నాను. ఇవి అవిసె గింజలు. అవిసె గింజలు అంటే ఇంగ్లీష్‌లో బ్లాక్ సీడ్స్ అంటారు. ఇవి ఒక గిన్నెలో 4 స్పూన్లు వేసుకొని 4 స్పూన్లకి 4 గ్లాసులు వాటర్ వేసుకోండి. లేదా హాఫ్ కప్పు మీకు కొలతగా అనుకుంటే హాఫ్ కప్ వేసుకోండి అవిసె గింజలు. దీన్ని ఒక్కసారి ఎక్కువ మోతాదులో మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక్క పావుగంట సేపు వాటర్ పోసి నాననివ్వండి. నానిన తర్వాత దీన్ని సిమ్ములో చక్కగా దగ్గరుండి మంచిగా బాయిల్ చేసుకోవాలి. అయితే పొంగనివ్వద్దు, దీన్ని పొంగనివ్వకుండా జాగ్రత్తగా మధ్య మధ్యలో చూసుకుంటూ కదుపుతూ ఉండాలి. ఇది మనకి గంజిలాగా ఫామ్ అవ్వాలి, చిక్కగా గంజిలాగా ఫామ్ అవ్వాలి. దీన్ని మనం చక్కగా హెయిర్కి, ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, నేను చేత్తో అంటే స్టిక్కీగా మనకి జెల్ లాగా ఫామ్ అయింది. దీన్ని ఒక స్ట్రైనర్లో మొత్తం వంచుకొని నెక్స్ట్ ఇప్పుడు మిగిలిపోయినటువంటి అవిసె గింజలు పిప్పి ఉంది కదా, దాంట్లో వాటర్ పోసేయండి. మళ్ళీ ఒక గ్లాస్ పోస్తే మనకి మళ్ళీ జెల్ అనేది వేస్ట్ కాకుండా ఇంకా కొంత భాగం మనకి వచ్చేస్తుంది బాయిల్ అయినప్పుడు. దాన్ని మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకొని మీకు ఎక్కువ క్వాంటిటీ తయారైపోద్ది. కాబట్టి దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. హెయిర్కి అప్లై చేసుకునేటట్టయితేనేమో ఒక కప్పు దాంట్లో మనకి ఈ జెల్లో మనం కొబ్బరి నూనె వేసుకోవాలి, మనకి సరిపడా అంటే 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే ఫేస్కి అయితేనేమో దాంట్లో కొంచెం తేనె యాడ్ చేసుకొని ఫేస్కి, హెయిర్కి అప్లై చేసుకోవాలి. దీనివల్ల చాలా అంటే హెయిర్ ఊడిపోతే హెయిర్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఫేస్కి, హెయిర్కి ఇలాగా మీరు ఒకేసారి మీరు ఈ ప్యాక్ని వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈ అవిసె జెల్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 నుంచి 15 రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్కి అప్లై చేసుకుంటుంటే మీరు ఊడినటువంటి జుట్టు రావటమే కాకుండా ఫేస్కి కూడా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ట్రై చేస్తారనుకుంటున్నా. ఓకే అండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.